చూడండి ఫ్రెండ్స్ 10-15 నిమిషాల్లో చికెన్ వంట అయిపోయింది స్పీడ్గా. అబ్బా ఎట్లున్నదనా సూపర్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి చికెన్ స్పీడ్గా చేయడం ఎలా అనే వీడియో. కరెక్ట్గా 10-15 నిమిషాల్లో అయితే అద్భుతంగా చికెన్ రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద అయితే మంట ఎక్కువ పెట్టడం వల్ల దుమ్ములేసిపోయింది మంట, కాబట్టి అస్సలు 10 నిమిషాలే కూడా అయిపోయింది స్పీడ్గా. అసలు వీడియో తీస్తుంటేనే కళ్ళ ముందరే అయిపోయింది చాలా స్పీడ్గా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని కంటిన్యూగా చూడండి, అలానే ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోండి. చాలా స్పీడ్గా అయిపోతుంది, చిటికలో అయిపోతుంది, హ్యాపీగా వండుకొని తినేయచ్చు చికెన్ అయితే. ఇకపోతే రామన్న సహదేవ వంట చేసినారు, స్పీడ్గా అయితే అయిపోయింది. కంటిన్యూగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, చిన్న వీడియోని మంచి ఇన్ఫర్మేషన్. అల్లం పేస్ట్ వేసుకుందాం. మంట కాక లేగుతుందంటే 10 నిమిషాలకి అయిపోతుంది అంతా. సరిపోయని టమాటా కోసుకునేటి వేసుకుందాం. ఈ కట్లు కూడా పెట్టేనా. ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక టీ స్పూన్ మిరప్పొడి వేసుకుందాం. కాసంత చికెన్ మసాలా వేసుకుందాం. వంటల వీరుడు సూర్యుడు రామన్నకే జై. ధనియాల పొడి వేసుకుందాం. కొన్న చికెన్ దాంట్లో వేసుకుందాం. బాగా కడిగిన చికెన్ వేసేసుకుందాం అంతా. అబ్బా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కరెక్ట్గా 15 నిమిషాల్లో వంట చేసాడు రామన్న, రికార్డు. బా 10 నిమిషాలు ఎడ చేసావు నా వంట. అద్భుతం స్వామి, నువ్వు సామాన్యుడు కదా. చూడండి ఫ్రెండ్స్, 10-15 నిమిషాల్లో చికెన్ వంట అయిపోయింది స్పీడ్గా. అబ్బా ఎట్లున్నదనా, సూపర్గా ఉన్నదా. వంట రెడీ. ఏమేమంట బా, దగ్గ 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 ఉడికిందట్టే. చెప్తే లేచిపోవాలి.